ఇప్పుడు దాంట్లో మా క్యాబినెట్ 23వ తారీఖు కూర్చోబోతూ ఉంది. ఉన్న పరిస్థితులను బట్టి ఏం చేయాలి, ఏం నిర్ణయం తీసుకోవాలని చెప్పి పార్టీ తరఫున వాళ్ళు ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకుంటారు. పార్టీ కూడా 19వ తారీఖు రోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ కూడా జరుగుతూ ఉంది. అక్కడ అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ 42% బీసీలకు విద్యా ఉపాధి రంగాల్లో లోకల్ బాడీస్లో రిజర్వేషన్ చేయాలన్న అంశాన్ని ఖచ్చితంగా ప్రస్తావన చేస్తాం. పోయినసారి ప్రస్తావన చేయట్లేదు అనేది ఉట్టి విషయమే. అప్పుడు మేము పెట్టినాం, కానీ వాళ్ళు టేకప్ చేయలేదు. ఎందుకు అంటే అప్పుడు ఆపరేషన్ సింధూరు మిగతా వేరే విషయాలు వచ్చినాయి. వాళ్ళకు రూలింగ్ పార్టీ కోరుకుంటే వస్తుంది. రూలింగ్ పార్టీకి వేరే అంశాల మీద వాళ్ళ ప్రాధాన్యత ఉంది కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన తీర్మానాలు ఏవిటిని కూడా స్పీకర్ పరిగణలోకి తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఇది ఒక ప్రధానమైన అంశం కాబట్టి ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బీసీ 42% రిజర్వేషన్ గురించి చర్చ జరగాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అయితే ఈ లోపల నేను బీసీ సంఘాలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ ఎవరైతే రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నారో, రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నారో వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ పైన ఒత్తిడి పెంచాలని చెప్పి నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలను ఒత్తిడి పెంచి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళ మీద ఒత్తిడి పెంచి ఒక ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళని ఒప్పించుకున్నామో అదే రీతిన దీన్ని కూడా ఇప్పుడు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఒప్పించి పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ఒక ప్రజా ఉద్యమం ద్వారా ఒత్తిడి పెంచాలని, దానికి అందరం కూడా కలిసి పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ఇది. దాన్ని అమలు చేయాల్సిందిగా నేను అందరినీ కోరుతాను.